మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. హీరో ధర్మ మహేష్ చేసినవి 2 సినిమాలు అయినప్పటికీ కూడా తనకంటూ ఎంతో కొంత ఫాలోయింగ్ అయితే సంపాదించుకున్నాడు. మరి ఫాలోయింగ్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ తనకి పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఆయన భార్య గౌతమి ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. సో డబ్బుల కోసం అత్తమామ వేధిస్తున్నారు, అండ్ ఈయన కూడా ఇప్పుడు నేను హీరోని, సో ఈ టైంలో నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఇంకోలా ఉండేదంటూ తనని బాడీ షేమింగ్ చేస్తున్నారంటూ కొన్ని అంశాలు అయితే బయటికి రావడం జరిగింది. సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామాల గారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే ఆదిత్య. ఎలా ఉన్నారు? బాగున్నాను ఆదిత్య. ధర్మ మహేష్ ఎపిసోడ్ మనం చూసాము. ఆయన భార్య కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకటి, అత్తమామ కూడా వేధిస్తూ ఉన్నారు, ముఖ్యంగా డబ్బుల విషయంలో. అండ్ ఈయన కూడా ఇప్పుడు నేను హీరోని, సో నా లైఫ్ ఇంకోలా ఉండేది అన్నట్టుగా. సో ఎలా చూడొచ్చు అసలు దీన్ని మనం? ఆదిత్య, నాకు ఒక విషయం అర్థం కాదు. ఒక పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్ల వల్ల ఆ కుటుంబం ఎంతో పైకి తీసుకురాబడుతుంది. అంటే ఒక భార్యగా ఇంటికి వెళ్తుంది, బిడ్డలకి తల్లిగా ఉంటుంది ఆ ఇంట్లో. అవును. అంత ఒక పెద్ద మేజర్ రోల్ ప్లే చేయబోయే ఒక అమ్మాయిని ఇచ్చింది కాకుండా అసలు కట్నం ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అమ్మాయి బ్రతకడానికి రేపొద్దున అబ్బాయి ఏదైనా ఇబ్బంది పెడితే 10 రూపాయలు అమ్మాయి పేరుతో పెట్టడం కరెక్ట్. ఎందుకంటే అమ్మాయికి కష్టం వచ్చింది అనుకో రేపొద్దున సడన్గా సెక్యూరిటీ, యూఆర్ కరెక్ట్. సెక్యూరిటీ కోసం అనేటువంటిది అమ్మాయికి ఒక కానుకలాగా ఇచ్చి ఆ అమ్మాయిని ఒక సేఫ్ జోన్లో పెట్టుకోవడం అనేది తల్లిదండ్రులు చేయాల్సినటువంటి పని. దానికి అందరూ యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. అలా కాకుండా పిల్లనిచ్చింది కాకుండా కట్నం ఎందుకు ఇవ్వాలి? డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అసలు ఇచ్చేవాళ్ళు ఉన్నంతకాలం తీసుకునే వాళ్ళు ఉంటారు ఆదిత్య. ఇప్పుడు చూడండి, ఈ కేసులో ధర్మ మహేష్ చూస్తుంటే చాలా చక్కగా ఉన్నాడు పిల్లాడు, కానీ బుద్ధి బాగాలేదు. ఎందుకంటే 2019లో ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నప్పుడు ఈ అబ్బాయికి పెద్ద సినిమాలు ఏం లేవు, పెద్దగా కాదు సినిమాలు లేవు. ఈ మధ్యకాలంలో ఒక 2 సినిమాలు చేశాడు. ఇంకేమైనా అప్కమింగ్ ఉన్నాయేమో మనకు తెలియదు. ఎంత నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కూడా నువ్వు నీకు సినిమా ఫీల్డ్లో నువ్వు లేకముందు 2019లో నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ భార్య వచ్చింది నీకు. వచ్చిన తర్వాత నువ్వు ఇతర రిలేషన్షిప్స్ పెట్టుకోవడము, తర్వాత జలసాలు బాగా పెరిగిపోయినాయి. ఆటోమేటిక్గా సినిమా ఫీల్డ్లో వెళ్ళిన వాళ్ళకి ఒక కాస్త అందము, గ్లామర్ అంట, మగవాళ్ళు కూడా హ్యాండ్సమ్నెస్ అంటారా, హ్యాండ్సమ్, ఓకే, ఆ హ్యాండ్సమ్గా ఉండటం అనేది ప్లస్ పాయింట్. అది సినిమాల వరకు ఓకే. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నీ భార్యకి నువ్వు కమిట్మెంట్ ఇచ్చావు, మనసా వాచా కర్మణ నేను నిన్ను చూసుకుంటానని చెప్పి నువ్వు 10 మందిలో అంటే 7 అడుగులు నడిచి నీ భార్యకి నువ్వు ప్రామిస్ చేసి 10 మందిలో ఆమెను పెళ్లి చేసుకుని సీక్రెట్గా పెళ్లి చేసుకోవాలి. నాకు తెలిసి ఒక పాప బాబు ఉన్నట్టున్నాడు, ఓకే, అది పక్కన పెడితే నువ్వు అన్ని ప్రమాణాలు చేసి పెళ్లి చేసుకొని ఈరోజు నువ్వు ఒక హీరో అవగానే నువ్వు అవన్నీ పక్కన పెట్టేసి భార్య వద్దు నాకు బిడ్డ వద్దు అన్నట్టుగా డబ్బులు డిమాండ్ చేయడం అంటే అర్థం ఏంది? ఇవ్వలేని పరిస్థితుల్లో వదిలేసే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు ఎందుకు అడుగుతారో తెలుసా మీకు? అసలు డబ్బు అనేది ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ అనమాట. అది అడిగితే ఇవ్వలేకపోతే పుట్టింటికి పంపించేద్దాం, వదిలించుకోవడానికి ఒక రీజన్. ఎస్, దేర్ యు ఆర్. వదిలించుకోవడానికి చెప్పేటువంటి ఒక చిన్న రీజన్ అనమాట. అసలు నేను ఇందాక అన్నాను కదా, ఒక ఆడపిల్ల ఒక ఇంటికి రావడమే చాలా గొప్ప విషయం. పేరెంట్స్, నేను డైవర్ట్ అవ్వట్లేదు, మళ్ళీ ఇక్కడికే వస్తాను. పేరెంట్స్ని వదిలేసి, అన్నదమ్ముల్ని అక్కజల్లిని వదిలేసి, ఆ పెరిగిన వాతావరణాన్ని, 25 ఏళ్ళు పెరిగిన వాతావరణాన్ని వదిలేసి ఒక కొత్త వాతావరణంలోకి హస్బెండ్ బిహేవియర్ ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడి తాలిబొట్టి కట్టించుకొని నీకు ఒబేగా నేను ఉంటాను, నీతో కలిసిమెలిసి జీవిస్తాను, నీ కష్టసుఖాల్లో పాల్పంపులు పొందుతానని చెప్పి ఒకరికొకరు ప్రమాణాలు చేసుకొని ఇంటికి వచ్చినటువంటి భార్యని వద్దనడం ఈరోజు ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పక తప్పదు ఆదిత్య. చెప్పండి. అది లవ్ మ్యారేజ్ కావచ్చు, మామూలు మ్యారేజ్ కావచ్చు. సూర్య లాంటి ఫేమస్ హీరో చక్కగా భార్యతో సంసారం చేసుకుంటున్నారు. వాళ్ళు తలుచుకుంటే అమ్మాయిలకి ఏమైనా కొదవ ఉందా? ఎక్కడన్నా అతని మీద నేనైతే వినలేదు, మరి ఏమన్నా రాసుకుంటారేమో నాకైతే తెలియదు మేడం. జీరో నెగటివిటీ, జీరోనా? అందుకని నేను కరెక్ట్ పర్సన్ తీసుకున్నాను. అవును. ఇప్పుడు ఆయన తలుచుకుంటే ఆయన యొక్క ఫేము, నేము, ఆయన అందము ఎక్కడ అసలు అమ్మాయిల ఒక కళ్ళు ఇలా పక్కకు పెట్టి చూసాడంటే అసలు అమ్మాయిలు పడిపోతారు నిజంగా. ఆయన స్మైల్, అక్కడ వరకు ఎందుకు మహేష్ బాబు గారు, ఆయన యాక్టింగ్, మహేష్ బాబు
ఏం వాళ్ళకి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉంటాయి, వాళ్ళకి చాలా చాలా డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళందరూ. అసలు చెప్పడానికి కూడా రావట్లేదు. అంతంత డబ్బు ఉన్నోళ్ళు భార్యలతో గుట్టుగా సంసారం చేసి పిల్లల్ని కని వాళ్ళని ట్రెడిషనల్గా పెంచుతూ మానవత్వ విలువలు నేర్పిస్తూ ఇవాళ కూడా కొన్ని వందల మందికో కొంతమందిని డాక్టర్స్ని చేసినాడు సూర్య. అలా పైకి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి హీరోలు ఉన్నటువంటి ఈ యొక్క సొసైటీలో ఆఫ్టర్ 2 సినిమాలు చూసినంత మాత్రం నువ్వు పెద్ద తోపు అయిపోతావా? అంటే నీకు భార్య బిడ్డలు కనిపించట్లేదా? అంటే తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తున్నారంటే ఏంది? ఇంకా కొడుకు తరపున నా కొడుకు అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఏమీ లేని వాడిని చేసుకున్నప్పుడు వాడు ఒక పెద్ద పొజిషన్కి వెళ్తే రీఎంబర్స్మెంట్ అనమాట. ఆ రోజు మేము తీసుకోలేదు కదా, ఈ రోజు మావాడు ఈ స్థాయికి వెళ్ళాడు, ఇప్పుడు ఇవ్వండి కట్నం, ఇప్పుడు ఇవ్వండి అని తల్లిదండ్రులు కూడా అడిగే పద్ధతి అనమాట. కానీ ఇప్పుడు ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి నువ్వు వెళ్ళగలిగావు, ఊరికే వెళ్ళలే, స్ట్రగ్లింగ్ పడ్డావు. ఈ స్ట్రగ్లింగ్ లో నీకు తోడుంది కదా, తోడుంది కదా నీ భార్య. ఏదన్నా కానీ తోడు ఉంది, భార్య అంటే తోడు ఉన్నట్టే లెక్క. అతనితో కలిసి ఒక సహజీవనం చేసి తన కష్ట సుఖాల్లో పాలు పంపులు పొంది ఈరోజు నువ్వు హీరోగా ఒక స్థాయికి వెళ్ళావు అంటే ఎన్ని షూటింగ్లు, ఎంత తిరిగి ఉంటావు, ఎంత మిస్ అయి ఉంటుంది నిన్ను మీ మిస్ ఆ భార్య అంతా అతన్ని ఎంత మిస్ అయి ఉంటుంది. అయినా సరే ఓర్చుకుని ఆ సహనంతో తన భర్త ఆ స్థాయికి వెళ్ళాలని ఎంత మనసులో కోరుకొని ఉంటుంది. అంత కోరుకున్న భార్యని అదనపు కట్నం కోసం వేధించడం అనేది కరెక్ట్ కాదు. నేను ఇందాక హీరోల పేర్లు చెప్పాను కదా, ఆ హీరోలని కొంత అందరూ, నేను చెప్తున్నా అందరు కాదు, ఇలా తప్పు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ రోల్ మోడల్గా తీసుకోవాలి. సూర్యాని రోల్ మోడల్గా తీసుకుంటే చాలు. ఎంతో మంది హీరోలు ఉన్నారని నాకు తెలిసిన పేరు ఆయన ఒక్కటే చెప్తున్నాను. కానీ చాలా మంది హీరోలు గుట్టుగా నిజం చెప్పాలంటే కడుపులో కాళ్ళు పెట్టుకుని సంసారం చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న మంచి పేరు కాస్త ఒకళ్ళ మనసులో ఏదన్నా ఉన్నా కూడా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రసన్నం చేసుకొని చక్కగా 2 పిల్లలు. ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి ఏంటండి యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ అసలు అతను తలుచుకుంటే క్యూలో నిలబడతారు నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ కానీ. అంత మంచి స్థాయికి ఎదిగినా కూడా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నా 2 బిడ్డల్ని నేను షూటింగ్లో తిరిగినప్పుడు కూడా నా భార్య నాకు రత్నాలు లాంటి పిల్లల్ని ఇచ్చి నేను ఎక్కడ తిరిగి వచ్చినా కూడా మళ్ళీ నా బిడ్డల్ని నాకు చూపించి అంత ప్రేమగా నన్ను ఆదరించిన నా భార్యకి నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా స్టేట్మెంట్ ఒక అమ్మాయికి. నిజంగా నువ్వు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన స్థాయికి నువ్వు ఎదగాల్సింది పోయి నీ కడుపులో కాళ్ళు కడుపులో ఉండగానే నువ్వు అనుకుంటున్నావేమో ఇవాళ ఉన్న ఫేమ్, నేను ధర్మ మహేష్తో మాట్లాడుతున్నా, ఇవాళ నీకున్న ఫేము మళ్ళా ఉంటుందని గ్యారంటీ ఏంటి? ఈరోజు నిన్ను పిలిచిన వాళ్ళు రేపు నిన్ను చీ కొడతారు. ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది, 2 సినిమాలు చేసావు, మిగిలిన వాళ్ళు ఆలోచిస్తారు ఏంటి వీడి క్యారెక్టర్, ఇతని మీద ఇన్ని కేసులు బుక్ అయిపోయినాయి, ఇతన్ని తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నీ క్యారెక్టర్ తప్పు అని, నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పి నీ భార్య స్టేట్మెంట్ ఇచ్చింది. నీకు కష్టం వస్తే నీ భార్య సపోర్ట్ చేయాలా నీకు? నా భర్త పర్ఫెక్ట్, నా భర్త ఏ తప్పు చేయలేదు, నా భర్త నిజాయితీపరుడు, నా భర్తకి మీరు ఇచ్చి తీరాలని చెప్పి ఫైట్ చేసేటువంటి స్థాయిలో ఉండాల్సినటువంటి భార్య ఈరోజు నీ మీద అగెయినెస్ట్గా ఒక కేసు పెడుతుంది అంటే నువ్వు ఆమెను ఎంత హరాస్ చేయకపోతే చేస్తుంది? ఆమె ఎదురుగా నువ్వు వేరే మిస్బిహేవ్ వేరే అమ్మాయిల పట్ల నువ్వు తప్పు చేయకపోతే అమ్మాయి ఈరోజు 10 మందిలోకి వచ్చి నా భర్త ఇలా అని ఎందుకు చెప్పుకుంటుంది? 6 సంవత్సరాలు నీతో కాపురం చేసిన అమ్మాయి, నీ ఉన్నతిని ఎక్స్పెక్ట్ చేసి నీకు సపోర్ట్ చేసిన అమ్మాయి ఈరోజు 10 మందిలోకి వచ్చి నీ మీద అగెయినెస్ట్గా కేసు పెడుతుంది అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి, నువ్వు కట్నం ఆమెను అడిగావు కాబట్టి ఈరోజు ఆమె కేసు పెట్టింది. సో ఆ శిక్షలన్నిటికీ కూడా ఖచ్చితంగా అతను ఒబలైజ్ అవ్వాలి. ముందు పర్సనల్ రియలైజేషన్ అవ్వాలి, నేను తప్పు చేశాను, ఇక నుంచైనా నేను జాగ్రత్తగా ఉండాలి, ఉంటేనే నాకు సినిమా ఫీల్డ్లో కూడా ఒక కాలు ఏమి అందరూ ఊరికే పిలిచేస్తారు అవన్నీ, ఒక 2 సినిమాలు అవ్వగానే కూడా డిసిప్లిన్ ఉండాలి, ఒబలైజింగ్ నేచర్ ఉండాలి. చిరంజీవి, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్లు ఊరికినే హీరోలు అయిపోలా. కొన్ని కోట్లకి, కొన్ని వేల కోట్లు ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ ఏం చెప్తే అది విని ఎస్ సార్, ఓకే సార్, అలాగే సార్, ఈ 3 పదాలు వాడి వాళ్ళు సక్సెస్ అయ్యారు. మాకు డబ్బు ఉంది, ఏంది నువ్వు చెప్పే మాట నేను వినేది అనలా. సో అంత పెద్ద హీరోలే మాట విని ఈ రోజు కూడా ఒక డైరెక్టర్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు యాక్ట్ చేసి ఈ స్థాయికి ఎదుగుతున్నారంటే ఆఫ్టర్ 2 సినిమాలు చేసిన వాడిని నిన్ను ఎంతసేపు బీకేస్తారు? ఫీల్డ్లో నుంచి బయటికి లాగాలంటే ఎంతసేపు నెట్టేస్తారు? ఈ యొక్క అలిగేషన్ నీ మీద అలిగేషన్ కాదు, ఇది ప్రూవ్ అయితే నిజమైతే నీకు శిక్ష పడుతుంది, అతనికి డెఫినెట్గా శిక్ష పడుతుంది. సో ఇలాంటి తప్పులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నేను 2 సినిమాలు చేశాను, నా క్యారెక్టరు, నా ప్రవర్తన ఎలా ఉండాలి, ఐ షుడ్ బి ఏ రోల్ మోడల్,
టు ఎవ్రీవన్ అనుకున్నప్పుడే అందరూ నీకు అట్రాక్ట్ అవుతారు. ధర్మా మహేష్ చాలా మంచివాడు, భార్య బిడ్డతో సంసారం చేసుకుని గుట్టుగా ఉంటున్నాడు, అతను అమ్మాయిలకు దూరంగా ఉంటాడు, చాలా రెస్పెక్ట్ ఇస్తాడు లేడీస్కి, భార్యను బాగా చూసుకుంటాడు, ఈ 2 పేర్లు నీకుంటేనే నిన్ను ఫీల్డ్లో ఇంకొంచెం ఒక స్టెప్ అవతలకి వేస్తారు. లేదనుకో ఇప్పుడు ఇలాంటి కేసులు ఇంతకుముందు కూడా ఇతనికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది, చేసినా కూడా ఇతను మారట్లేదు. కౌన్సిలింగ్ 2-3 సార్లు అయిందంట, అయినా కూడా మారలేదు. అంటే కౌన్సిలింగ్ను కూడా నువ్వు అధిగమించేస్తున్నావు అంటే నీ కోరికలు ఎలా ఉన్నాయి, నీ ఆశలు ఎలా ఉన్నాయి? నీ ఆశలు ఒక అమాయకురైన భార్య నుంచి ఊరికే వచ్చే డబ్బు కోసం ఆశపడేటువంటి కోరిక ఉండకూడదు నీకు. కష్టపడి పనిచేసి నేను సంపాదించాలి, మంచి స్థాయికి వెళ్ళాలి, నా యాక్టింగ్తో నేను మంచి స్థాయి అధిరోహించాలి, 10 మందికి నేను సహాయం చేయాలి, నా భార్యని నేను బాగా చూసుకోవాలి, నా కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న నా భార్యకి నేను న్యాయం చేయాలని నువ్వు అనుకున్న నాడు నిన్ను పైన కూర్చోబెడతారు నేను ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్. అంతేగాని నీ యొక్క క్యారెక్టర్ దిగజార్చుకొని భార్యని నువ్వు హింస పెడుతున్నావు అని భార్య స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంలో నీ ఎవ్వరు దరిదాపులకు కూడా రానివ్వరు ఫ్యూచర్లో. అది మాత్రం ధర్మా మహేష్ గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ మ్యామ్.